4వ చూడండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త చూడండి 3వ అధ్యాయము 11. టైం లేదు కానీ 3:11 చదవండి. 3:11 చదవండి. మత్తయి సువార్త 3:11. మత్తయి సువార్త. ఈరోజు సేవకులుగా మనం కరెక్ట్గా ఉంటే ఒకసారి పైకి చూడండి, అప్పుడు సంఘం కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఇంత చెప్తున్నానంటే టార్గెట్ ఇప్పుడు సైతాన్ ఎవడి మీద తెలుసా? సేవకుల మీదే. వింటున్నారా? ఒక విశ్వాసం పడగొడితే ఆ విశ్వాసం ఒకడే పడిపోతాడు. కానీ ఒక పాస్టర్ గారిని పడగొడితే ఆ పాస్టర్ వెనకాల ఉన్న 100 మందో 200 మందో 50 మందో మొత్తం అందరూ ఏమైపోతారు చెప్పండి? చెదిరిపోతారు. మన ఎవరో చెప్తున్నారండి, ఈ సంఘంలో 1000 మంది ఉండేవారండి, కానీ ఇప్పుడు ఎవరు లేరండి, అందరూ చెదిరిపోయారండి. ఎక్కడికి వెళ్తే తెలియట్లేదు. అయ్యారు ఒక మీటింగ్ పెట్టండి, ఒక మంచి మాటలు చెప్పండి అని అడుగుతున్నారు అక్కడున్న కొంత స్థానికులు. ఒకప్పుడు అక్కడికి అందరూ వెళ్ళేవారట, కానీ ఇప్పుడు ఎవరు వెళ్ళట్లేదట. విజయవాడలోనే. మరి ఎక్కడ అవన్నీ నా తర్వాత అడగండి, ఇప్పుడు చెప్పను నేను. సో ఈరోజు నేను మీద చెప్పేది ఏంటంటే, ఈరోజు పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. 4వ చదవండి. మత్తయి సువార్త 3:11. అమ్మా, మారు మనసు అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. చూసారా? అక్కడ ఏమనుందంట? అక్కడ ఏమనుందండి? ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. 4వది రాసుకోండి. హ్యూమిలిటీ అంటే తగ్గింపు. యోహాన్లో ఏముంది చెప్పండి? తగ్గింపు. ఓ మాట మీద చెప్పంటారా? ఆ దినాల్లో ఫేమస్ ఎవరో తెలుసా? యేసుప్రభు కాదు, యోహాన్. ఆయన యేసుప్రభు అంటే ఎవరికి తెలీదు, యోహాన్ అంటే అందరికీ తెలుసు. అంత యోహాన్ ఇస్ వెరీ ఫేమస్ మ్యాన్. కానీ యోహాన్ అంత ఫేమస్ అయినప్పటికీ కూడా ఆయన అంటున్నాడు, ఆయన చెప్పులు మోయటానికి కూడా నేను ఇంకొక వాక్యం చదువు. యోహాను 3:30 చూడండి ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం 30 వచనం. యోహాను సువార్త 3:30. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. చెప్పండి అందరూ. ఆయన ఎచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఎవరు ఎచ్చాలి? దేవుడు ఎచ్చాలి. నేనేమవ్వాలా? తగ్గాలి. ఇప్పుడు సంఘాల్లో కానీ మీటింగుల్లో కానీ ఎవరు కనపడుతున్నారు? స్పీకర్ కనపడుతున్నాడు, కానీ యేసుప్రభు కనపడట్లా. మనల్ని మనం హెచ్చించుకుంటున్నాం. కానీ ఈరోజు మనం సత్యాన్ని మనం నేర్చుకోవాలి. స్టే హంబుల్. ఇంగ్లీష్లో ఏమంటే స్టే హంబుల్. అంటే ఈయనేమో దశ అయిపోయి లోపలితో ప్రార్థన చేసేసుకుంటారు. ఈ పాస్టర్ గారికి ఒక అనాథ సంఘాలయం కూడా ఉందంట. అక్కడ పిల్లలు ఉన్నారంట. ఒక పిల్లడు పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యగారండి ఇదేదో గోల్డ్స్ కనపడింది, అయ్యగారు ఇదేంటో చూడండి. అప్పుడు వెంటనే అమ్మ ఇదేంటో చూడండి, నీదేనంటే అయ్యో ఇది నాదేనండి, ఇది నాదేనండి, నాన్న ఎక్కడ దొరికింది, నాన్న ఎక్కడ. మన చర్చి బయట గోడ బయట, మన ఎంట్రన్స్ లో గేట్ బయట దొరికింది. అంటే గేట్ తాపు దొరికాడు కదా, ఎక్కడ పడింది. ఇప్పుడు అయ్యారు అభిషేకండి మొదటి అన్నవాడు ఎక్కడికి, ఇంకా మళ్ళీ మొదటి బంగారు షాప్. ఇంకెందుకే అన్నా కదా ఒకటి లేదు. ఇది దేవుడికి అనుకున్నప్పుడు ఇది ఎవరికి వెళ్ళిపోవాలా? ఇది దేవుడికి వెళ్ళిపోవాలి. ఇది మన దగ్గర ఉండడానికి వీలు లేదు. అది మరలా వెళ్ళి అది అమ్మేసి ఆ డబ్బులు తీసుకొచ్చి. సో ఈ రోజు నా ఉద్దేశం కొనుక్కోదాన్ని కాదు. ఈ రోజు మనలో తగ్గింపు అనేది ఉండాలి. నువ్వేమనుకున్నావో ఆ విషయాన్ని నువ్వు ముందు చేయాలి. సో దేవుడి బిడ్డలుగా మనం ఏది చేసినా సమస్త మహిమ ఘనత ప్రభావాలు ఎవరికి చెందాలి? దేవునికి చెందాలి. మనం తగ్గాలి. యోహాన్ గారు ఏమన్నా నేను తగ్గవలసి ఉన్నది. అందరూ గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, అనుభవం గొప్ప గొప్ప వారు ఉన్నారు. కానీ నాకు నిలబడి మీకు చెప్పండి పాస్టర్ గారు, నాకు అవకాశం ఇచ్చారు, మీరు అందరూ వింటున్నారు. అంత మాత్రం మీరు విన్నంత మాత్రం మీరు శరీరం నేను అర్థండా. మనందరం క్రీస్తులో జత 10 వారు. మనం అందరం కూడా ఇక ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ లేదు. మనం పెట్టుకున్న పేర్లు డాక్టర్లు, బిషపులని. కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత బలా నమ్మకమైన బిషప్ అండు, బలా నమ్మకమైన డాక్టర్ రెగ్యులేషన్ అండు, బలా నమ్మకమైన మంచి దాసుడా. నువ్వు ఎందులో ఉన్నా, ఏ పనిలో ఉన్నా నువ్వు ఫెయిత్ఫుల్ గా ఉండాలి. నేను నువ్వు తగ్గించుకోవాలి.